హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ చేసే అంశాలపై ఆర్థిక శాఖ శుభవార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అలాగే పిఆర్సి, ఐఆర్, ఇతర ఆర్థిక సమస్యలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు 5 ఏళ్లుగా నిలిచిపోవడం అయితే చూస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల రూపాయలుండగా, ఇప్పుడు ప్రభుత్వము ఈ మేరకు సంక్రాంతి సమయంలో కొద్ది మొత్తంలో మాత్రమే చెల్లింపులు చేసిన నేపథ్యంలో, సో పండుగ ముగిసినా కూడా ఉద్యోగులకు పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ ఇవేవి పూర్తి స్థాయిలో బకాయిలు అయితే చెల్లింపులు జరగకపోవడం వల్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. సో కూటమి ప్రభుత్వం స్పందన, కొంత చెల్లింపులు కానీ పూర్తి పరిష్కారం అండి. సో ఇంకా పరిష్కారం అయితే కాలేదు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై చర్యలు తీసుకుంటుందని ప్రకటించినప్పటికీ ఇంతవరకు స్పష్టమైన విధానం లేకపోవడం ఉద్యోగుల్లో మరింత అనిశ్చితి పెంచింది. మార్చి నెలాఖరుకు ప్రభుత్వం 4,000 లేదా 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్ల బకాయిల అమౌంట్‌లో ఒక 4, 5,000 కోట్లైనా చెల్లించాలని అయితే భావిస్తోంది. ఈ నెలాఖరుకల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి. వాటిని ఉద్యోగుల బకాయిల కోసం వినియోగించనున్నట్లుగా ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే మొత్తం పెండింగ్ అనేది 25,000 కోట్ల రూపాయలలో కేవలం 5,000 కోట్లు మాత్రమే చెల్లించాలని అనుకోవడం చాలా తక్కువ అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నిరసన, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే డిమాండు. ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నాయి. పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు విడుదల, అలాగే ఐఆర్ ప్రకటించడము వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెలాఖరులో గల ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలు తీసుకోకపోతే ఉద్యోగ సంఘాలు సమ్మె వైపు వెళ్ళే అవకాశం ఉందని అయితే సమాచారము. ప్రస్తుతం ఉద్యోగులు భారీ ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొద్దో గొప్ప రిలీఫ్ ఇస్తూ ఐఆర్ ప్రకటించాలి. అలాగే పెండింగ్ బకాయిలు, పిఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆలస్యం అవడం వల్ల చాలామంది ఉద్యోగులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ఇచ్చినప్పటికీ హామీలను నిలబెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఈ నెల ఆఖరు లోపల, అంటే మార్చి నెలాఖరు లోపల ఉద్యోగులకు మరింత ఉపశమనం కలిగించాలని అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి. సో మొత్తానికైతే ఒక 4, 5,000 కోట్ల రూపాయల వరకు అయితే కేంద్రం నుంచి రాబోతుంది. దాన్ని ఉద్యోగుల బకాయిల కోసం ఉపయోగిస్తారని అయితే చెప్తున్నారు. మరి చూడాలి, హోలీ మరియు ఉగాది పండుగ సందర్భంగా. సో ఈ విధంగా షెడ్యూల్ వారీగా అయిన పెండింగ్ బకాయిలను చెల్లించినట్లయితే ఈ 25,000 కోట్ల రూపాయలు సో దాదాపుగా త్వరగానే తీరిపోయే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఐఆర్ అయితే ప్రకటించాలి. అలాగే పిఆర్సీ కమిషన్ అయితే నియమించాల్సి ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, ఏమైనా గుడ్ న్యూస్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.